భూమి ఇప్పుడెలా ఉంది? బాగుంది వదినా. ఏరా మాధవ్, డిశ్చార్జ్ చేస్తున్న విషయం ఒక్క మాటైనా చెప్పలేదు మాతో. చెప్పుంటే మేమందరం కూడా హాస్పిటల్కి వచ్చేవాళ్ళం కదా. చెప్పేటం లేదక్క. రేయ్, బాలేని అమ్మాయిని బైక్ మీద తీసుకొచ్చేది ఓ మాట చెప్పుంటే కారైనా పంపేవాళ్ళం కదా. నేను అదే అంటున్నానురా. ఎందుకక్క వీడిలా చేస్తున్నాడు? హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పలేదు. కనీసం తీసుకొచ్చేటప్పుడైనా చెప్పాలి కదా. సర్లేరా, భూమి ఏ ఇబ్బంది లేకుండా ఇంటికొచ్చింది, అది చాలు. పదమ్మ లోపలికి. ఇదేంటి అప్పుడే ఇంటికొచ్చేసింది? ఇంకో 2 రోజులు అక్కడే ఉండి పూర్తిగా పిచ్చిదాన్ని చేశాక పంపిస్తాను అన్నారు కదా డాక్టర్. మధ్యలోనే పంపించేసిందేంటి? అలెక్య డబ్బాస చూపించి పనంతా చేయించింది. భూమి, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈలోపు వేడివేడిగా టిఫిన్ చేసి తీసుకొస్తాను, తిందురుగా. నిన్ను ఏంట్రా నిన్ను? ఏం లేదక్క. సర్లే, వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వదినా, ఒక్క నిమిషం. నా వల్ల మీరందరూ చాలా బాధపడ్డారని నాకు తెలుసు. అందుకే మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వేమన్నా కావాలని చేసావా? ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు వదినా, రెస్ట్ తీసుకోవాల్సినంత ఇబ్బంది ఏమీ లేదు, బానే ఉంది. బావగారు, ముఖ్యంగా మీరు నన్ను క్షమించాలి. తెలియక తప్పు చేసిన వాళ్ళని శిక్షించలేను, తెలిసి తప్పు చేసిన వాళ్ళని క్షమించలేను. బావగారు, నేను తెలుసైతే ఏ తప్పు చేయలేదు. నాకే తెలియకుండా జరిగిన తప్పులవి. అందుకే మనస్ఫూర్తిగా మన్నించమని కోరుకుంటున్నాను. నా వల్ల మీకు మాధవ్కి మధ్య మాటలు రావడం అనేది నాకు చాలా బాధగా ఉంది. మీ ఇద్దరిని చూసిన వాళ్ళందరూ రామలక్ష్మణులని అంటారు. కానీ తండ్రికిచ్చిన మాట కోసం ఆ రామయ్య కన్నవాళ్ళకి దూరం అయ్యాడు. ఎవరో అన్న మాట కోసం తనకిష్టమైన సీతమ్మ తల్లిని దూరం చేసుకున్నాడు. కాని ఎప్పుడూ తన తమ్ముణ్ణి మాత్రం దూరం చేసుకోలేదు. తండ్రి అన్నని అరణ్యవాసం చేయమంటే అన్న ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని ఆ లక్ష్మణుడు కూడా అన్నని వదిలిపెట్టలేదు. మీరిద్దరు కూడా అలాగే ఉండాలని నా కోరిక. ఎవరి వల్ల రామలక్ష్మణులు విడిపోలేదు. ఎన్ని సమస్యలున్నా పాండవులు విడిపోలేదు. మీ అన్నదమ్ములు కూడా ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని నా కోరిక. సర్లే భూమి, వాళ్ళిద్దరినీ విడదీసేదెవరు? ఏదో 4 రోజులు మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళు విడిపోయినట్టా? నా తమ్ముళ్ళిద్దరూ ఎప్పటికీ ఒకటే. ఒక మనిషి నుంచి ఒకరిని ఎవ్వరూ వేరు చేయలేరు. సర్లే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పద భూమి.